పాలస్తీనాకు మద్దతుగా ఖమ్మం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీ నేతలు, ప్రజా సంఘాలు, ముస్లిం మహిళలు, చిన్నారులు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఇజ్రాయెల్ దాడిలో పాలస్తీనా చిన్నారుల భవిష్యత్తు ఛిద్రమవుతుందన్నారు నేతలు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి గాజాను ఆక్రమించేందుకు 2 ఏళ్లుగా యుద్ధం చేస్తున్నారన్నారు. చిన్నారులే లక్ష్యంగా యుద్ధం కొనసాగిస్తున్నారన్నారు. ఆకలితో ఉన్న చిన్నారులకు ఆహారం ఇస్తామని ఆశ చూపించి రప్పించి కాల్చి చంపడం అత్యంత బాధాకరమన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న ఈ దారుణాలను ప్రపంచం ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. ఈ ర్యాలీలో చిన్నారుల వేషధారణ ఆకట్టుకుంది. గాజాలో చిన్నారుల మారణ హోమాన్ని తలపించేలా ప్రత్యేక వేషధారణతో ర్యాలీలో పాల్గొన్నారు పిల్లలు. గత 2 సంవత్సరాలుగా ఇజ్రాయెల్ దుర్మార్గమైన దాడి వాళ్ళ పాలస్తీనా పైన చేస్తున్నది. పాలస్తీనాలో ముఖ్యంగా పసిపిల్లల్ని, మహిళల్ని లక్ష్యంగా పెట్టుకొని ఇవాళ వాళ్ళని ఒక జాతి మొత్తాన్ని హననం చేయడానికి ఈ రోజు వాళ్ళ ఇజ్రాయెల్ పూనుకున్నది. అమెరికా సామ్రాజ్యవాద దురహంకారంతో ఇజ్రాయెల్ వాళ్ళ పాలస్తీనా మీద చేస్తున్న దాడి ఇవాళ మొత్తం యావత్ ప్రపంచం కూడా ఇవాళ సిగ్గుతో తల ఉంచుకుంటున్న పరిస్థితున్నది. ఆకలి కోసం, అన్నం కోసం లైన్లో నిలబడ్డ పిల్లల మీద బాంబులేసి ఇవాళ ఇజ్రాయెల్ దుర్మార్గాన్ని చాటుకుంటున్నది. అందుకనే ఇవాళ ఈ దేశంలో ఉన్న మానవతావాదులు మొత్తం కూడా ఇవాళ ఇజ్రాయెల్ చేస్తున్న దురహంకారాన్ని, దుర్మార్గాన్ని వాళ్ళు ఖండించాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ చేస్తున్న దాడికి నిరసనగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజలు ఇవాళ వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఈ నిరసనను దృష్టిలో పెట్టుకుని అయినా కూడా ఇవాళ ఇజ్రాయెల్ వెంటనే యుద్ధాన్ని ఆపేసి పాలస్తీనాలో శాంతి నెలకొల్పే విధంగా చూడాలని ఇవాళ ఖమ్మం పట్టణంలో పెద్ద ఎత్తున స్కూల్ విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, మైనారిటీలు, ప్రజలు, మేధావులు, రాజకీయ పార్టీలు మొత్తం కూడా వేలాది మంది ఇవాళ ఇజ్రాయెల్ యొక్క దురహంకారాన్ని నిరసిస్తూ పాలస్తీనాకు మద్దతుగా ఇవాళ ర్యాలీ చేస్తూ ఉన్నారు. పాలస్తీనా భూమిని ఆక్రమించినటువంటి ఇజ్రాయేలులు అక్కడి నుంచి వైదొలగాలని చెప్పేసి మేము కోరుతున్నాము. యుద్ధాన్ని ఆపాలి. చిల్డ్రన్ హాస్పిటల్, పిల్లల హాస్పిటల్ మీద బాంబు దాడి కరెక్ట్ కాదు. పిల్లల హాస్పిటల్ మీద దాడులు చేసి 16,000 మంది పిల్లలను చంపారు పాలస్తీనాలో, గాజాలో. అదేవిధంగా ఇక్కడ ఇండియాలో ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి పిల్లల మీద కూడా 6 నెలల పిల్లల మీద కూడా దాడులు చేసి బుల్లెట్లు దించారు. ఈ యుద్ధం అనేది ఆగిపోవాలి, శాంతి నెలకొల్పాలి. శాంతి నెలకొల్పాలంటే నిరసన ధ్వనులు, నిరసన వాయిస్ పెరగాలి. మారణ హోమానికి గురి చేసి 1,00,000 మందికి పైగా చంపి ఇజ్రాయెల్ పాలస్తీనాని భూభాగాన్ని లేకుండా మరుభూమిగా మారుస్తున్నటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి విధానం ఇది అమెరికా అండతోని కొనసాగిస్తుంది. అమానమైన, అనాగరికమైన ఈ దుష్కృత్యాన్ని, దౌర్జన్యాన్ని ఖండిస్తూ ఈరోజు ఖమ్మంలో పౌర సమాజం పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేస్తూ ఉన్నది. అదే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కూడా అలీన విధానానికి కట్టుబడి ఒకనాడు పాలస్తీనాని గుర్తించిన ప్రభుత్వం ఇలా పాలస్తీనా మీద జరుగుతున్న మారణ హోమాన్ని ఖండించకపోవడం అన్యాయమైంది. ఇప్పటికైనా ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని కట్టుబడి ఇజ్రాయెల్ దాడులు ఆపాలి, శాంతిని కాపాడాలా, వాళ్ళకి అన్నపానీయాలు ఇవ్వాలా. స్కూలు లేకుండా, హాస్పిటల్ లేకుండా మొత్తం గాజా ప్రాంతాన్ని పాలస్తీనాని శ్మశానంగా మార్చేటువంటి దుష్కృత్యం అనేటువంటిది చాలా మానవత్వానికి అమానమైందని చెప్పి భావిస్తున్నాం.